వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. ఈరోజు సెప్టెంబర్ 10th 2024 బైక్ ట్యాక్సీ చేసేకి నైట్ 9:30కి స్టార్ట్ అయ్యారనమాట. సో నా బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ మరి బెంగళూరు నైట్ లైఫ్ మొత్తం చూద్దాము. వీడియోని పూర్తివరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కారు గురించి డీటెయిల్డ్గా వీడియో అంటే రివ్యూ, కార్ రివ్యూ, తర్వాత నాకు ఎంత ఆన్ రోడ్ ప్రైస్ పడింది, యాక్సెసరీస్ ఏమి వేయించాను, ఏమి వేయించలేదు, అన్ని డీటెయిల్స్ సపరేట్ ఒక వీడియో చేస్తాను. బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ షాడో ఫ్యాక్స్లో వస్తున్నాయి. ఊబర్ మోటో షాడో ఫ్యాక్స్ చేసి ఈరోజు నైట్ అంటే అన్ని యాప్స్ చేస్తాను. షాడో ఫ్యాక్స్ కూడా కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ ఆర్డర్ మనకు షాడో ఫ్యాక్స్లో వచ్చింది. అన్ని యాప్స్ ఆన్ చేశాను. వెయిట్ చేస్తుంటే షాడో ఫ్యాక్స్లో ఆర్డర్ అయితే వచ్చింది. అది కూడా లాంగ్ డిస్టెన్స్. నైట్ టైము ఓన్లీ లాంగ్ డిస్టెన్స్ చేసుకుంటేనే బాగా ఎక్కువ సంపాదించుకోవచ్చు. సో లెట్స్ ఆన్. సో ఫస్ట్ కస్టమర్ని ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 నుంచి బేగూర్ అక్షయ్ నగర్ దగ్గర డ్రాప్ చేశాను. మనకి ఇమీడియట్గా ఓలాలో సెకండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. లోపలికి వెళ్ళాలా లేదు బయట వెయిట్ చేద్దాం, కస్టమరే వస్తుంది కదా. కొట్టుకుంటూనే ఉంది ఓలా సౌండ్, కిక్ అని. తీరా పికప్ లొకేషన్కి వచ్చేస్తే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. నో ప్రాబ్లం, మిగతాడన్నీ ఆన్ చేసుకోవడం. మరి ఊబర్ ప్లస్ షాడో ఫ్యాక్స్ రెండు ఆన్ చేసినా కూడా ఊబర్లో ఆర్డర్ రాలేదు, కానీ షాడో ఫ్యాక్స్లో వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్. సో షాడో ఫ్యాక్స్లో ఆన్లైన్కి వెళ్ళాలంటే బైక్ ట్యాక్సీకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. గో ఆన్లైన్ అండ్ ఫుడ్ డెలివరీ, గో ఆన్లైన్ అండ్ బైక్ ట్యాక్సీ. దాన్ని మీద క్లిక్ చేస్తే ఫోటో తీసుకోమని ఉంటుంది. ఫోటో తీసుకుంటే ఆన్లైన్లోకి వెళ్ళిపోతాం, లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి, ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ రెండు సపరేట్ ఉన్నాయి కాబట్టి మనం బైక్ ట్యాక్సీనే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే ఫుడ్ డెలివరీస్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. మనం చూస్ కూడా చేసుకోవచ్చు అంట. చూస్ యువర్ ఆర్డర్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి షాడో ఫ్యాక్స్లో. మీరు స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ఇట్లా ఫుడ్ డెలివరీస్ కూడా చేసి ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ హై డిమాండ్ లేని టైంలో, బైక్ ట్యాక్సీ హై డిమాండ్ లేని టైంలో ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, హోటల్ ద కరీ బస్, ఇవన్నీ హోటల్స్. అక్కడ నుంచి డైరెక్ట్గా ఆర్డర్స్ అంటే ఇక్కడ పోయి నిలబడితే మనకు కస్టమర్ డ్రాప్ లొకేషన్కి ఆర్డర్ అయితే వస్తుంది. అట్లా ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ ఆన్. టైము 12:46. బ్రేక్ తీసుకున్నాను చిన్నగా, ఏమైనా తిందామనేసి తినేసి వచ్చానమాట. ఎన్ని అవర్స్ వర్క్ చేశానంటే ఇంతవరకు 3 అవర్సే. 9:30కి స్టార్ట్ చేస్తే 12:30 వరకు షాడో ఫ్యాక్స్, ఊబర్, ఓలా, ర్యాపిడో 4 యాప్లో వర్క్ చేశాను. ఎంత అమౌంట్ వచ్చిందో చూపిస్తాను. జస్ట్ 3 అవర్స్కి. ఇది షాడో ఫ్యాక్స్. షాడో ఫ్యాక్స్లో ఒక ఆర్డర్ చేశాను 123. తర్వాత ఓలాలో 10th 213. ఊబర్లో 17 వచ్చింది అంటే 25 రూపీస్ కట్ అయింది నిన్నటిది. తర్వాత ర్యాపిడోలో 415. 3 ట్రిప్స్, 3, 4, 5, ఒక 6 ట్రిప్స్ చేశాను. 6 ట్రిప్స్లో మనకు అమౌంట్ ఎంత వచ్చిందంటే 700 అంటే 123 + 213, 17 + 415 ఎంత వచ్చింది? 768. పెట్రోల్ ఇంతవరకు చూపిస్తాను మీకు. 56.2, 60 అనుకోండి. నా బండి మైలేజ్ 40 ఇస్తుంది కాబట్టి 60కి 150 తీసేస్తే 618 రూపీస్ విత్ ఇన్ జస్ట్ 3 అవర్స్. ఎందుకు? అన్ని యాప్స్ ఉన్నాయి కాబట్టి. షాడో ఫ్యాక్స్, ఓలా, ఊబర్, ర్యాపిడో అన్ని దాంట్లో ఒక దాంట్లో రాకుంటే ఇంకో దాంట్లో వస్తాయి నైట్. సో ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ 3 అవర్స్లో 600 అంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇంకా ఇప్పుడు 12:48. ఇంకా నైట్ వీక్ డేలో కొంచెం తక్కువే ఉంటాయి ఆర్డర్స్ నైట్ టైం 12 దాటిన తర్వాత. అయినా కూడా ఎంతసేపు చేయగలమో చూద్దాము. బ్యాక్ టు 2 o'clock. కోరమంగళకి వస్తే కంపెనీ ల్యాప్టాప్ ఎవరో తీసుకున్నారని చెప్పి గొడవ చేస్తున్నాడు తాగేసి ఇతను. ఇంక ఇక్కడంతా కార్లు అంతా నిలిపేసి బార్ ఈజ్ స్టిల్ ఓపెన్. ఇదేమి దావత్ రెస్టారెంట్ ఇంకా ఓపెన్లోనే ఉంది. గేట్ చూడండి, జనాలు చూస్తుంటే షాప్ ఓపెన్లో ఉంది అని పిలుస్తున్నారు అనమాట కస్టమర్లని, షాప్ వాళ్ళు.
హ్యాపెనింగ్. వీకెండ్ వీక్ డే అని ఏం తేడా లేదు, అన్ని రోజులు ఇక్కడ మస్తీ చల్తా హే. దాని తర్వాత 12:30 వరకు పేమెంట్ చూపించాను కదా, దాని తర్వాత ఊబర్లో ఒక 210 రూపీస్ వచ్చింది. కోరమంగళలో 2 దాటింది కదా, ఆర్డర్స్ ఏం రావట్లేదు. వీక్ డే కాదు కానీ జనాలు మాత్రం చాలామంది ఉన్నారు, తిరుక్కుంటా ఉన్నారు. 2 గంటల వరకు ఏ బార్ ఓపెన్ ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు బయటకు వస్తున్నారు అందరూ. అసలు ఇంకా 2:30 అవుతుంది అని ఎవరైనా నమ్మగలరా? 2:15 తిరుగుతూనే ఉంటారన్నమాట. అమ్మాయి అనుకోద్దండి, అమ్మాయి కాదు, ట్రాన్స్జెండర్, హైటెక్ ట్రాన్స్జెండర్స్. ఇంకా 2:15 కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు చూడండి వీళ్ళంతా. ఒక హాఫ్ అన్ అవర్గా ఒక ఆర్డర్ కూడా లేదు. సో ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆఫ్రికన్ అమ్మాయిలు. సో అంతేనండి ఈరోజు. మరి ఏమన్నా ఎప్పుడు రైడ్ చేస్తానో తెలీదు. వీళ్ళు ఇంకా రోడ్డు బ్లాక్ చేసి మరీ బిజినెస్ చేస్తుంటారు. ఇదిగో సరే, మరి ఇంకొక వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.